హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు లూలు ఫుడ్ హోమ్. ఈరోజు స్పెషల్ స్నాక్ రెసిపీ పాలక్ చనా దాల్ వడ. ఈ రెసిపీ తింటుంటే తినాలనిపించే అంత బాగుంటుందండి. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మీలో ఎవరైతే నా ఛానల్ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. అలాగే కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందున్న మరెన్నో కొత్త వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. ముందుగా ఇక్కడ నేను మూంగి దాల్ అలాగే చనా దాల్ రెండు మిక్స్ చేసుకున్నాను. మూంగి దాల్ కొంచెం క్రిస్పీనెస్ కోసం కొంచెం తీసుకున్నానండి. అలాగే ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్న చనా దాల్ అలాగే కొంచెం మూంగి దాల్ని గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. చూడండి, ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకోండి, మరి నున్నగా గ్రైండ్ చేసుకోకండి. మీకు క్రిస్పీగా కావాలంటే ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకోండి. లేదు మాకు ఇలా కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను 1 స్పూన్. అలాగే సన్నగా తరుక్కున్న పాలకూర, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, జీలకర్ర, కొంచెం తగినంత సాల్ట్. వీటిని బాగా కలుపుకోవండి. ఇలాగ చేత్తోనే మీరు కలుపుకోండి. పాలకూర ఎక్కువ ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే మేము పాలకూరతో చేసుకుంటున్నాం కదా, ఆ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది. ఇక నేను పాలకూర అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయినాక మేము వడ షేప్ తీసుకుంటాం కదా, ఆ షేప్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకటిగా వేసుకొని కొంచెం ఒక 50% అలా కుక్ అయినాక ఒక గరిటెతో మీరు తిప్పుకోండి. చూడండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక తీసేసుకుందాం. పక్కకి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర వడలు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఎమ్మిగా టేస్టీగా, కొంచెం లోపల ఆ పాలకూర ఫ్లేవర్ అనేది చాలా బాగా తగులుతుంది. ఆ జీలకర్ర అనేది మధ్యలో పంటికి తగులుతుంటే చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఒకసారి మీ ఇంట్లో ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.